అవర్ ఛానల్ ఇహా టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఇప్పటికే చాలా మంది పల్లెటూర్లలో పోయి మంచిగా పండుగ చేసుకుంటున్నారు కదా, మరి సిటీ వాళ్ళు ఎక్కడ పండుగ చేసుకుంటారు? సో వాళ్ళ దగ్గరికి గంగిరెద్దులు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇక ఆ క్వశ్చన్స్కి ఆ సమాధానం ఇక్కడ ఉండే వాళ్ళే చెప్పాలి. ఇక ప్రజెంట్ అయితే నేను అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూర్లకు వచ్చేసిన. సో హైదరాబాద్లో పల్లెటూరు ఏడు ఉంది అనుకుంటున్నారు కదా, చలో చూపిస్తా పదండి. పల్లెటూరే కాదు, ఇక్కడ సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటే అంత జోరుదారుగా సాగుతాయి అనమాట. ఇక చూస్తున్నాం కదా, డూడు బసవన్నలు, గంగిరెద్దుల విన్యాసాలు ఇవన్నీ మస్తు జోరుగా సాగుతున్నాయి. ముందుగా పెద్దన్నతో మాట్లాడదాం. మంచిగున్నారా? సార్. ఏ ఊరికి వెళ్ళి వచ్చారు? ఇక్కడ నాగర్కర్నూలు. ఎక్కడి నుంచి? నాగర్కర్నూలు. సో నాగర్కర్నూలు నుంచి హైదరాబాద్ ఎప్పుడు బయలుదేరారు పెద్దయ్య? నిన్న రాత్రి. నిన్న రాత్రి సంబరాల కోసం వచ్చిరా? సంబరాల కోసం వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? సారులు పిలుస్తారు, మంచిగా ఆడిస్తాము, డ్యాన్స్ చేపిస్తాము. సారోళ్ళు విలువ నప్పారు, మంచిగా డ్యాన్స్ చేపియాలి, మంచిగా ఆడియాలి, మంచిగా ఉండాలని చెప్పారు సారోళ్ళు. అని డ్యాన్స్ చేపిస్తాం ఎద్దులు. చేపిస్తా. మరి జనాలు వచ్చేటోళ్ళు ఏమంటారు? వచ్చేటోళ్ళు చూస్తారు, ఎవరు బుద్ధి పుడితే డబ్బులు వేస్తారు, కాళ్ళు మొక్కుతారు, పూజ చేసుకుంటారు, ఫోటోలు దిగుతారు, అన్ని చేసుకుంటారు, అన్ని చేస్తారు. జనాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆదరణ చూసి నీకు ఏమనిపిస్తుంటది? అంటే అందరికీ ఆనందం అనిపిస్తుంది. అది ఆడిస్తుంటే, ఎద్దును ఆడిస్తుంటే, డ్యాన్స్ చేపిస్తుంటే అందరికి ఆనందం అనిపిస్తుంది. మంచిగా వచ్చింది గంగిరెద్దు అని చెప్పి అనుకుంటారు మొత్తం జనం. అట్లా అందరికైతే ఆనందాన్ని పంచుతున్నారు. అందరికీ ఆనందం. కష్ట సుఖం ఏంది? మిగతా టైంలో ఏం చేస్తుంటారు? మిగతా టైంలో కూడా ఇదే పని చేస్తుంటా. ఊళ్ళ పొట్టి ఎద్దులు ఆడించుకుంటా తిరుగుతుంటా. ఇదే పని. ఇదే, ఇంకొకటి ఏం లేదు. ఏం లేదు సార్. ఇదే జీవనాధారం. ఇదే పని చేస్తుంటా. అదే పని చేస్తుంటా. అప్పటి సంది కూడా ఇదే పని. ఎద్దులు పట్టుకొని ఆడిపించుకోవాలి, పాటలు పాడాలి, అన్ని చేయాలి. అది పెద్దయ్య. ఇప్పుడు ఒక మాట, అప్పటి సంది కూడా అదే పని చేస్తాను. దాదాపు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నారు ఇట్లా? చాలా సంవత్సరాలు ఏమో. నాకు 80 ఏళ్ళు. 80 ఏళ్ళు సంది చేస్తున్నా. చిన్నప్పటి సంది చేస్తున్నా దాన్ని. ఇదే పని. మరి ఇప్పుడు సంక్రాంతి వస్తే ఎట్లుంటది మీకు? సంక్రాంతి కూడా మంచిగా ఉంటది. డబ్బులు ఇస్తారు సార్ వాళ్ళు, ప్రేమ వీణ తీసుకొచ్చుకుంటారు. అట్లా ఉట్టి టైంలో ఇస్తారా మరి ఎవరన్నా? ఉట్టి టైంలో కూడా ఊళ్ళో పొట్టి పల్లెటూళ్ళు పొట్టు అడుగుతాం. సిటీలో సంక్రాంతికి వస్తాం. శిల్పారంలో రావాలి, మంచిగా చేయాలి, మంచిగా డ్యాన్సులు వేపియాలి, మంచిగా ఆడియాలి, 10 జనం చూస్తారని వస్తాం. ఇంట్లో ఏమంటారు మరి? ఇంట్లో పండుగకి అంటే ఏమన్నారు, సంతోషపడతారు, ఫోటోలు దిగుతారు. గట్లా సార్ వాళ్ళు దిగి వాళ్ళ ప్రేమతో ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. అంతే. మనం కూడా చూద్దాం. గంగిరెద్దులను ఆడేయడానికి పెద్దయ్య రెడీగా ఉన్నాడు. సో గంగిరెద్దు ఆడాలంటే తాళం మేళం రెండు కూడా కావాలి. మరొక పరి అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే. మేము నాగర్కర్నూలుకి వెళ్ళొచ్చాము. మొత్తం మీరందరూ కూడా దాదాపు ఎంతమంది వచ్చారు? 6 మంది వచ్చినాము. 6 మంది. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ శిల్పారామంలో? మంచిగా అనిపిస్తుంది, కానీ కొంచెం మున్పటికి ఇప్పటికి జరుగుతుంది. వెనక ముందు ఉంది. కాలం పరిస్థితి బాగాలేదు. అవునా? ఏమై కాలంకి? కాలం అంటే మనుషులు మారలేదు, ఫోన్లతో మాట్లాడుతారు, ఫోన్లోనే చూస్తారు. అన్ని ఎద్దుతో ఎందుకు కాజని అనుకుంటున్నారు. అట్లా సునాయి వాడితే ఎందుకు, డోలు కొడితే ఎందుకు అని అట్లా అనుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఫోన్ లో చూసేటోళ్ళు మాత్రమే. ఇక అందుకనే ఫోన్ లో చూసేటోళ్ళు కాదు, నేరుగా ఇక్కడికి వచ్చి చూడాలి. వీళ్ళ విన్యాసాలు ఏందో ఒక్కసారి మనం చూసిన తర్వాతనే మిగతా ముచ్చట్లు మాట్లాడతాం. ఎందుకంటే ఇవి ఫోన్లలో చూసుడు, గూగుల్లో సెర్చ్ చేసుడు, యూట్యూబ్ లో చూసుడు కంటే కాదు, నేరుగా వచ్చి చూస్తేనే మస్తుకుంటది. అవునా? అవును మళ్ళీ చూసినా అవును మళ్ళీ అంటున్నారు కదా. ఒక్కసారి విన్యాసాలు కూడా మనం చూసేద్దాం పారి. ఎందుకంటే గంగిరెద్దు విన్యాసం చేసుడు అంటే చిన్న మాట కాదు, ఏదో మనం మ్యూజిక్ కి డాన్స్ చేసుడు కాదు, తాళం మేళం ఉండి వాళ్ళు చెప్పినట్టే ఆడుతుంది అనమాట. నేను చెప్తే కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది కదా, అస్సలు ఆశ్చర్యపోవద్దు. ఒక్కసారి ఇప్పుడు గంగన్న ఆడితే ఎట్లుంటుందో చూద్దాం పారి. ఆయన వేస్తాం మనకు తెలియదు, మన వేస్తాం మనకు తెలియదు. రేపు పెళ్లి వాడలు గోపాల కూర్చుంటే తల్లి పెంచుదాం, మళ్ళీ ఆలోచన పడుతుంది, ఇవాళ చెంపాలి పోవాలి.
ఒక మనిషికి మంచోని పిలిస్తే పలుకుతున్నాడు, చెడ్డోని పిలిస్తే పలుకుతలేడు. పొద్దుగాల కట్టినాం, పగోని పానం కట్టిన కట్టినా, వీగలు కట్టిన తెలియదు, దోమలు కట్టిన తెలియదు. మనం ఏ పని చెప్పామంటే ఆ పని చేయాలి. మనం ఎన్నో తిని ఒక మాట పోతే మాడతాం, ఒక మాట నీ వద్ద అర్థం. వీళ్ళు తింటాం, అవతలకు లేదంటాం. రాముడు సొనాయిల కీర్తన తీసుకుని ఒక తానంతకు దాన్ని డాన్స్ చేయాలి. ఇప్పుడు అంటే భూమికి ఒక కమ్మడి, కమ్మడికి ఒక కోటేను, కోటేకు ఒక రాముడు, వీగలు గడిచింది తెలియదు, దోమలు గడిచింది తెలియదు, మనం మనిషి ఎన్ని మాట్లాడింది తెలియదు. సొనాయిలో ఒక కీర్తన పడుతుంది, దాని అంతకు దాని పైన ఈరపైన. సొనాయిలో ఒక కీర్తన పడితే దాని అంతకు దాని ఈరపత్రిక నాటుకుందో కావాలి. సార్లకు మొత్తానికి 2 తోడలాడింది, మూలుగుంది, కట్టుకున్న దోతి పిగింది, తొడ మీద బాగా తోలు పడి పెట్టాలి. బట్ట కాదని పొట్ట ఉంది, పొట్ట కాదని బట్ట ఉంది. ఒరి ఆకుతో సమాన పొట్ట, పెంట మూది బుడితో సమాన పొట్ట, అరటాకుతో సమాన పొట్ట. నరునికి ఇక్కడ అన్నం పెడితే పైకి వస్తుంది, ఇక్కడ పట్టకపోతే అడుగున పడిపోతుంది. సచ్చిన వారికి 10 విరిగిల మన్నైతే బొంద పుడుతుంది, ఇక్కడ పెట్టకపోతే పీని గట్టి నిలబడిపోతుంది. ఏ సొనాలి కీర్తన చేసుకోడు, చెయ్యిరా కీలిమిరా కీలిమిరా. ఆ కాళ్ళు లేబట్టి పిక్కలు ఆ కాళ్ళు లేబట్టి కాళ్ళు అట్టే అనగదొక్కనా ఇక్కడనే మరిగా అయిపోతుంది. ఈ చూసే సార్లకు ఈ అమ్మాయి గారికి ఎంత తెలివి ఉందో మన రామునికి ఎంత తెలివింది. తల పని నాటాలిగా అన్న. మానవ జన్మ ఎంత తెలివి ఉందో మన రాము తను అంత తెలివింది. ఎక్కడ బాధం అక్కడ వదిలిపెట్టి పొద్దుగాల సంధి అదే పని ఉంది. చూశారు కదా రామయ్య విన్యాసాలు. సో ఇట్లుంటది మరి గంగిరెద్దులు ఆడించాలంటే. ఇక ఇది ఫోన్లలో చూసినా నిజంగానే పెద్దయ్య అన్నట్టు యూట్యూబ్లలో గూగుల్లో చూస్తే రాదు, వీడికి వచ్చి చూస్తేనే ఆ గంగిరెద్దుకి వాళ్ళు ఏం చెప్తే అట్లా ఉంటది. ఏమంటారే పరిష్కారం ఏముండదు, ఏం చేస్తుంది, ఎందుకొరకు వాడుతున్నారు అని తెలిసిపోతుంది. అందుకనే గంగిరెద్దు విన్యాసాలు చూడాలి. అసలైన సంక్రాంతి సంబరాలు కానీ సంక్రాంతి సంబరాలు అంటే గంగిరెద్దుదే ఉంటది అన్నిట్లో. ఏదంటే కానీ ఎద్దుతోనే పని ప్రతి ఒక్కది అని.
చూసారా రైతులు కావచ్చు పాడి పశువులని మనం ఎంత గౌరవిస్తాం అండ్ వాటితో ఎంత మమేకమై ప్రాణంగా ప్రేమగా చూసుకుంటాం అనేది ఈ గంగిరెద్దుల విన్యాసాలు చూసినాక మీకు అర్థమై ఉంటుంది. సో ఇది గంగిరెద్దుల విన్యాసాలకు సంబంధించి చాలా స్పెషల్ అండ్ వాళ్ళ జీవనం ఎట్లా సాగుతుంది అనే దాని గురించి మాట్లాడాం కదా. ఇంకొంతమందితో మాట్లాడాలి. మనం డాన్స్ చేయాలి అని అంటే ఖచ్చితంగా బ్యాండ్ బాజాలు అయితే ఉండే డీజే సప్పులతో ఆడతాం. కానీ గంగన్న ఆడించాలి అంటే ఒకరుంటే సరిపోదు, ఇట్లా తాళం మేళం రెండు ఉంటేనే ఆడుతుంటారు. నమస్తే, మీ పేరేందన్న? నా పేరు నరసింహన్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఉత్సవాలు జరిపించుకోవడం? ఇక్కడ ఏంటంటే సంక్రాంతి శిల్పారంలో ఇలా జనాలు కానీ మంచిగా ఇలా సంతోషంగా సంబరంగా గంగిరెద్దుల ఆటలతోని సన్నాయి మేళంతోని మన ఎవరు బుడుగుడుల ఆటలతోని మొత్తం సంప్రదాయంగా ఇలా మంచిగా ఉంది శిల్పారంలో. సన్నాయి మేళం లేకపోతే ఆడుతుందా? మేళం సన్నాయి పాటలు లేదు ఎద్దు ఆడదు. ఎందుకంటే ఎద్దు తిరుపతిలో గుంటూరులో చదువు నేర్చుకున్నది. చిన్నప్పటి సంది మనం బడి పిల్లలకి ఎట్లా పరీక్షలు ఉన్నాయో రామునికి అలాంటి పరీక్షలు ఉన్నాయి. అది మనం గిట్ట ఎట్లా పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి మనం జాబ్ లెటర్ చేస్తామో ఎద్దు పాస్ అయితేనే ఆట ఆడుతుంది, లేకపోతే ఆట ఆడదు. సంవత్సరంన్నర శిక్ష దాని చదువు 1,50,000. గుంటూరు విజయవాడ అక్కడ నేర్పించి అది ఆట నేర్చినాక ఇక్కడ తెస్తాం. అట్లా నేర్స్తేనే ఎద్దు మనమే నెక్కితేనే మనకు మంట లేవదు, అది ఊపిరి పడుతుంది. మనం చెప్తే వినకపోతే అప్పుడు మన ఎద్దు మన దావదెంగుతుంది. అక్కడ ప్రాక్టీస్ 3 సంవత్సరాలు అవుతుంది. మా తాన కొన్ని సంవత్సరాలతో ప్రాక్టీస్ అవుతుంది. మన సన్నా ఎట్లంటే అది ఎట్లా రావాలి. చిన్నపిల్లలు ఎట్లయితే అమ్మాయి చెప్తే ఎట్లుంటారో అట్లనే వినాలి. వినకపోతే చదువుకున్నది ఎద్దుగాను మరి పరీక్షలు మొత్తం నేర్చిందా, లేకపోతే దాని బాగుండదు. ఇక జీవనాధారం అంటే చిన్నప్పుడు మా తాతలు కానీ తండ్రులు కానీ దాని మీదనే బతికిరు. ఇక ఇప్పటికీ సంక్రాంతి ప్రోగ్రాంలు ఇట్లా పిలిపించి మీటింగ్లు పెట్టి సంక్రాంతి ఆడించి మంచిగా పాటలు పాడి మంచిగా వాళ్ళకి సంబంధం చేస్తే వాళ్ళ దైతున్న డబ్బులు అవి చేస్తారు. మనం సంతోషంగా తీసుకుంటాం కష్టపడి. ఎందుకంటే కష్టపడి 4 పాటలు పాడాలి, 4 మాటలు మాట్లాడాలి, ఎద్దును ఆట ఆడియాలి. మన చిరంజీవి ఫైటింగ్ లాగా ఎద్దును ఫైటింగ్ చేయాలి. పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ సన్నాయి కూడా పట్టుకోరు. దీన్ని ఇది అక్కడ పెట్టి ఆడరు. ఇష్టపడరు. చూస్తారా మీరు ఎప్పుడైనా ఇట్లాంటి విన్యాసాలు చేస్తే? చూడరు. వాళ్ళకి సిగ్గు. మరి ఏమనిపిస్తుంది పిల్లలు అట్లా సిగ్గు? ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చదువుకుంటారు కానీ ఇప్పుడు మనం ఏం చెప్పలేము. అప్పుడు మన తాతలు అప్పుడు తండ్రులు అప్పుడు సంది ఏదో ఇది పట్టినాం కాబట్టి ఈ విద్య నేర్చినాం. ఈ విద్య నేర్చి మన జీవితం ఉన్నంత వరకు వాయించాలి, ఏదో పని చేయాలి. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మీరైతే మస్తు కష్టపడుతున్నారు. మీరు పడే కష్టం మీరు అందరు చూడడానికి వస్తున్నారు, ప్రత్యేకంగా మిమ్మల్ని చూడడానికి ఎద్దు విన్యాసాలు చూడండి. అంటే ఇక మన ఎద్దు నడుస్తుంది కాబట్టి అందరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కానీ ఎక్కడ మన ఇక్కడ బయట రాజపోలు అక్కడ వాళ్ళు మొత్తం లండన్ వాళ్ళంతా ఇక్కడ మనకు శిల్పారం మీటింగ్లకు వస్తారు కదా, ఎద్దుకాడికి వచ్చి ఇంకా మంచిగా ఫోటోలు దిగి వెళ్ళిపోతారు సంతోషంగా. మరి మీ తర్వాత తరం ఈ పనులు చేస్తారా? తర్వాత అంటే ఎవడో చారణ భాగం లేదు. బాధ అనిపించదా మరి మీ కళ ఈ నుంచి అంతరించిపోతుంది అనేది? ఇప్పుడు మనం ఏం చేయలేం కదా, మనం ఉన్నంత వరకు వాయిస్తాం. ఉన్నంత వరకు ఇదే పని, ఇంకొక పని ముట్టుకోవు. ఇంకొక పని ముట్టుకోవు, అసలే ముట్టుకోవు. ఇదనమాట, ఇంకొక పని ముట్టుకోకుండా. మీకు కూడా ధన్యవాదాలు, దండాలు. ఇంత మంచి కళాకారులను వాళ్ళు చూసిరా. సంవత్సరాల నుంచి తరతరాల నుంచి వాళ్ళు ఇదే పని చేస్తున్నాం కాబట్టి ఎవరు ఏ పని చెప్పినా ఇంకొక ఏ అవకాశం వచ్చినా కానీ పోము. మా తరంలో మొత్తం ఇదే పని చేసినాం. ఎద్దుకు సేవ చేయడం కావచ్చు, కళాకారుల ఆటపాట కావచ్చు, ఇదే దీంతోటే జీవనాధారం, దీంతోటే మేము జీవితం గడుపుతాం అంటున్నారు తప్ప ఇంకొక పని మాత్రం చేయనంటున్నారు. కానీ వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా చేస్తారు అంటే అదైతే నమ్మకం లేదు. చేసుడు చాలా తక్కువనే ఎద్దును ఆడించడం, ఎందుకంటే అది కష్టమైన పని అంటున్నారు. సో ఇది గంగిరెద్దులు ఆడించే అన్నల కష్టాలకు సంబంధించి, గంగిరెద్దుల విన్యాసాలకు సంబంధించిన వీడియో.